పొగ త్రాగుట మరియు మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఈ అనంత విశ్వంలో అనేక కథలు, ప్రతి కథకు ఒక ముగింపు. అయితే కొన్ని కథలు సుఖాంతంగా ముగిస్తే మరికొన్ని కథలు అర్ధాంతరంగా ఆగిపోతాయి. ఇలా అర్ధాంతరంగా ఆగిన ప్రతి కథకు ఒక అందమైన ఆరంభం దొరకాలని కోరుకుందాం. ఈ సాగరంలోని అలలు ఆ మేఘాన్ని అందడం కోసం పడే మదనం లాంటి కథే ఈ వచ్చావా? రావేమో అనుకున్నా. కళ నిజమైతే చూడాలని ఎవరికి ఉండదు. ఎలా ఉన్నావు సాగర్? నువ్వు వదిలేసి వెళ్ళిన దగ్గర నుంచి చాలా హ్యాపీగా ఉన్నావు. ఇన్ని సంవత్సరాలు అయింది, ఒక్కసారైనా నన్ను కలవాలని, నాతో మాట్లాడాలని అనిపించలేదా? ఇక్కడ నేనేమో నా మేఘ ఎలా ఉంది, ఏం చేస్తుంది? సాగర్, నీ మేఘా కాదు ఇప్పుడు. అదే మేఘా గారు ఏం చేస్తుంటారా అని. నా గురించి కాదు కానీ నీ గురించి చెప్పు. ఏమైంది నీ సినిమా ట్రైల్స్? నీకు గుర్తుందా? నన్ను హీరోయిన్గా పెట్టి సినిమా తీస్తానన్నా ఇంకా అదే మాట మీద ఉంటావుగా. మాట మార్చావుగా. ఇదిగో ఆన్సర్ చెప్పకుండా నవ్వుతావేంటి? అసలు ఎన్ని విషయాలు చెప్దామని వచ్చాను, నువ్వు చూస్తే 10 మాటలకు ఒక మాటే మాట్లాడుతున్నావు. ఇలా అయితే ఎలా? ఏం చేద్దాం మరి? ఒక పని చేద్దాం, మన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ని మళ్ళీ జరగనిద్దాం. అర్థం కాల. అంటే మన జర్నీలో గుర్తుండిపోయే ఇన్సిడెంట్స్ని మళ్ళీ రీక్రియేట్ చేద్దాం. ఓకే, కానీ ఎలా? నాకు ఈవినింగ్ వరకు టైం ఉంది. ఈలోపు మనం చదువుకున్న ప్లేసెస్కి వెళ్దాం. స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ మనం చూసినట్టు కూడా ఉంటుంది. ఎక్కడ స్టార్ట్ చేద్దాం? స్కూల్. ఏం చేద్దాం? మనం ఫస్ట్ గొడవ పడింది. వద్దు, మన ఫస్ట్ మీటింగే చేద్దాం. నో. టాస్ వేద్దాం. హెడ్స్. హే, పద మన ఫస్ట్ మీటింగ్కి. మన ఫస్ట్ మీటింగ్ కారణం ప్రసాద్ గారు. ఇప్పుడు వాళ్ళు లేడు కదా, ఎలా? ఊహించుకుందాం, వస్తాడు. రే సాగర్ గా ఇట్రారా, నీకు ఒకటి చూపిస్తా. రే సాగర్ గా, ఇది మా డాడీ నా కోసం తెచ్చారా. దీని క్యాప్ ఇలా తీసి ఇలా తాగాలి. బాగుందా? వద్దురా బాబోయ్, ఇది కొత్తది, మా అమ్మ కొట్టేస్తది. అక్కడ ట్యాప్ ఉంటది, వెళ్ళి తాగరా.
అందులో వాటర్ రాదు. ఆ ట్యాప్ పనిచేయడం లేదు. ఇదిగో ఈ వాటర్ తాగు. థ్యాంక్స్. ఫ్రెండ్స్, చెప్పా కదా మనం గొడవ పడింది చేద్దామని. ఫస్ట్ మీటింగ్ అంటే ఇంట్రెస్టింగ్గా ఏముంది? నవ్వుతావేంటి? ఇందులో ఏముంది స్పెషల్? నాకు మాత్రం ఇదే నచ్చింది. నువ్వు నన్ను పట్టుకున్న ఫస్ట్ మూమెంట్ అది నాకు చాలా స్పెషల్. ఏంటి ఆగిపోయావు? పద, ఇంకా చాలా చేయాలి. టైం లేదు. పద పద మన కాలేజ్కి. ఏంటి సైలెంట్గా ఉన్నా? ఏమైనా మాట్లాడు. ఇందాక నువ్వు చెప్పింది చేశాం కదా, ఇప్పుడు నేను చెప్పింది చేద్దాం. ఏం చేద్దాం? ప్రపోజ్ చేసింది. నువ్వు ముందు వెళ్ళి వెయిట్ చేయి, నేను తర్వాత వస్తా. ఓకే. ప్రసాద్, అరే సాగర్గా మంచి డైలాగ్ ఒకటి వచ్చింది, చెప్పాలా? ఏంటది? ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. నా ముందు కూర్చున్నా, నా పక్కన నించున్నా, నా చెవికి వినిపించినా, నా కంటికి కనిపించినా చీరేస్తా. ఏరా బాలేదా? సినిమా మూడు లేదురా ఇప్పుడు. అంతేలేరా, ఈ మధ్య నీకు అసలు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. అలాగే నన్ను ఎందుకు పిలిచావు? తొక్కలో అది మూడున్నప్పుడే మాట్లాడదాం. టైం బొక్క. రే ఎలా అది రా కాదురా. బాబు? సరే రే, ఉన్నాడు. ప్రసాద్గా, నీకు ఒకటి టైం వేస్ట్. చెప్పాలిరా. అర్థం రే. కావట్లేదు. రే రామేగా, కూర్చో. ఏంటి ఈ రోజు రమ్మన్నావు? అదే టూర్ వెళ్ళావు కదా, ఎలా ఎంజాయ్ చేసావని. ఏదో చేసాలే. మనం కలిసి 10 days అవుతుంది కదా. నాకు మాత్రం చాలా రోజులు అయినట్టుంది. మేఘా, నిన్నొకటి అడగనా? ఏంటి? ఈ ఏజ్లో లవ్ అదేదే అని తిరుగుతుంటారుగా, అదే నీకెవరు నచ్చలేదా అని జస్ట్ క్యాజువల్గా అడుగుతున్నా. లేదు. పోనీ నాకెవరైనా నచ్చారని ఎప్పుడు అడగాలనిపించలేదా? లేదు. నాకెవరినైనా చూడు, పోనీ క్వాలిటీస్ చెప్పనా? ఏంట్రా నీ బాధ? మేఘా, నీకు గుర్తుందా ఆ రోజు కాఫీ షాప్లో బేరర్ నా మీద యాక్సిడెంట్గా టీప్ వస్తే నువ్వు వాడి మీద వాటర్ పోసావు? హలో, ఆ రోజు నా మీద కూడా కొంచెం పడిందమ్మా, అందుకే అలా చేశా. ఓ ఓకే. మా ఫ్యామిలీ ఫంక్షన్లో నేను నా మరదలు తినడానికి కలిసి కూర్చున్నప్పుడు నిన్ను వచ్చి జాయిన్ అమ్మంటే ఆకలి లేదని చెప్పి గట్టి గిల్లేసి వెళ్ళిపోయావు. ఆకలి లేకుండా ఎలా తింటారబ్బా? అయినా నేను గిల్లానా? కలగన్నావా? నాకు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ ఉన్నప్పుడు నువ్వు ఉపవాసం చేసావు కదా. నేను మేఘా, నువ్వు టూర్ వెళ్ళక ముందు మర్చిపోయావు. అవునరా, చేశా. అన్నీ చేశా. ఏం చేయను? నువ్వంటే నాకు ఇష్టం మరి. ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను, కానీ నువ్వు మాత్రం సినిమా సినిమా అని తిరుగుతుంటావు. ఇప్పుడు కూడా నువ్వు కాల్ చేస్తే ఏమైందా అని కంగారుగా వచ్చేసాను.
నువ్వు లేని 10 days తెలిసింది ప్రేమ అంటే ఏమిటో. వెళ్దామా? ఈ ఏరియా అంతా మారిపోయింది కదా. నువ్వు కూడా మేఘా. ఈ స్పాట్ గుర్తుందా? ఎలా మర్చిపోతా? ఆ రోజు నువ్వు అలా మాట్లాడుకుంటుంటే ఈరోజు మనం ఇలా ఉండేవాళ్ళం కాదు. నేను కాదు, నువ్వు అలా బిహేవ్ చేయకుండా ఉండాల్సింది. నాది మిస్టేక్ అంటున్నావా? మరి సరే అయితే ఆ ఇన్సిడెంటే చేద్దాం. అదా మళ్ళీ నా వల్ల కాదు. ఆ బాధ నేను మళ్ళీ భరించలేను. మిస్టేక్ నీదే అని ఒప్పుకో మరి. నెవర్. అయితే రా. ఓకే. నాకు మ్యాథ్స్ సెట్ అయింది. డాడీకి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు డిసైడ్ అయ్యారంట. నువ్వు ఇప్పుడు చెప్తున్నావు? నాకు నిన్ననే తెలిసింది. నీకు ఎలా చెప్పాలా అని ఊర పగలేలా ఆలోచిస్తున్నా. అదే మీ ఇంట్లో విషయం నాకు చెప్పడం కాదు, మన విషయం మీ ఇంట్లో ఎలా చెప్పాలో ఆలోచించాల్సింది. ఎలా చెప్పాలి, ఏమని చెప్పాలి? నీకు తెలియదా ఏమని చెప్పాలో? నువ్వు అనుకున్నంత ఈజీ కాదు సాగర్. నువ్వేమనుకుంటున్నావు? సాగర్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఏదోలా వదిలించేసుకుందాం అనుకుంటున్నావా? వాట్? రా, ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. నేను మీ ఇంటికి వచ్చేస్తాను. ఏమైతే అదయింది. ఇప్పుడా? ఏం అవ్వదా? నా కెరియర్, డ్రీమ్స్, నా ఫ్యూచర్ కదా, మరి ఇప్పుడేం ఆలోచించావు? నేనేమైపోయినా పర్వాలేదా? నేను ఇంట్లో ఒప్పించడానికి ట్రై చేయ అంటున్నా. ఏమని చెప్పాలి? నేను ఒకరిని లవ్ చేస్తున్నాను, జాబ్ లేదు, ఇంకా సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకవేళ క్లియర్ అయినా జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేదు. సినిమా తీస్తాడు, అది 30 years పట్టొచ్చు లేదా 40 years పట్టొచ్చు. అప్పటి వరకు నేనే కష్టపడి పోషిస్తాను. ఎందుకంటే ఆడు సక్సెస్ అవుతాడో లేదో కూడా గ్యారంటీ లేదు కాబట్టి. ఏం నిజమేగా? నిజం చెప్తే నీకే నచ్చలేదు. 25 సంవత్సరాలు పెంచిన మా నాన్నే ఒప్పుకుంటాడు. ఈ ఏజ్లో అతనికి ఏమైనా అయితే మా ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. డిసైడ్ అయ్యి వచ్చావు అన్నమాట. డిసైడ్ అయ్యి రావడం ఏంటి? నిన్ను వదిలేసి నేను హ్యాపీగా ఉంటానా? ఉంటావు, 100% ఉంటావు. ఎందుకంటే ఇదంతా నీ ప్లాన్ కాబట్టి. సాగర్, ప్లీజ్ స్టాప్ ఇట్. ఇప్పటికే చాలా మాటలు అనేసావు, చెయ్యి కూడా చేసుకున్నావు. అర్థం చేసుకుంటావు అనుకున్నా. ఛీ, ఒకళ్ళ లవ్ చేసి ఇంకొన్ని ఎలా పెళ్లి చేసుకుంటారే? నేనెంత స్టూపిడ్నో ఇంకోసారి గుర్తు చేసావు. చాలా థ్యాంక్స్. ఫైనల్గా నువ్వు అనుకున్నదే జరిగింది. ఒక్కటి గుర్తుపెట్టుకో, ప్రేమ ఒక్కసారే పుడుతుంది. ఈ ప్రేమ మళ్ళీ నీకు దొరకదు. గుడ్ బై ఫర్ ఎవర్ అండ్ ఎవర్. టైం అవుతుంది, వెళ్దామా?
సారీ మేఘ. ఆ రోజు నేను అలా బిహేవ్ చేసి ఉండాల్సింది కాదు. జస్ట్ లీవ్ ఇట్. నాది కూడా తప్పుంది. ఎలా ఉన్నావు మేఘ? గుడ్. తను బాగా చూసుకుంటాడు. ఈ సో జెన్యూన్. స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బందిగా ఉండేది, బట్ తను నాకు ఆ టైం ఇచ్చాడు. తను చూపించే కేరింగ్, లవ్, అత్త మామలు నా లైఫ్ స్లోగా మారుతుండగా దెన్ మై సన్ కంప్లీట్గా మారిపోయింది. అల్లరి చేస్తాడా? బాగా. ఇప్పుడు వాడే నాకంతా. పేరేంటి? యశోసాగర్. నీ లైఫ్ ఎలా ఉంది సాగర్? ఇంకా అవే జ్ఞాపకాలతో ఎన్నాళ్ళు ఉంటావు? నాకు ప్రసాద్ అన్నీ చెప్పాడు. ఓ, వాడు పిలిస్తేనే వచ్చావా? ఇదే నీతో ప్రాబ్లం. ఆయనకి వైజాగ్లో ప్రాజెక్ట్ మీటింగ్ ఉందంటే అందరం వచ్చాం. ఇప్పుడు కూడా అతనే డ్రాప్ చేసి వెళ్ళారు. ప్లీజ్ సాగర్, కాన్సన్ట్రేట్. సీరియస్గా తీసుకో. నువ్వు సినిమా తీయాలి, అది బాగా సక్సెస్ అవ్వాలి. నువ్వు పెళ్లి చేసుకోవాలి, లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలి. కాలేజ్ డేస్లో నీకున్న ఎగ్జైట్మెంట్ మళ్ళీ నీ ఫేస్లో రావాలి. సరిపోదు, ప్రామిస్ మీ. డోంట్ గివ్ అప్ ప్లీజ్. టైం అయింది సాగర్, నేను వెళ్ళాలి. హీ విల్ బి వెయిటింగ్. ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండు సాగర్. యూ లుక్ సో కాన్ఫిడెంట్ వెన్ యూ స్మైల్. బాయ్. ప్రేమ దొరుకుతుంది సాగర్, బికాజ్ లవ్ ఈజ్ ఎవ్రీవేర్. ఈ కన్నీటి కలల్లో నింపుకున్న ఆ మేఘం మళ్ళీ తిరిగి రాదు కదా. ఓ మౌనం మదనం, ఆ నిశ్శబ్ద గమనం ఈ సాగరం